విలువైన మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 90 లక్షల విలువైన 20 బుల్లెట్ మోటార్ సైకిళ్లు, 47 పల్సర్ మోటార్ సైకిళ్లు, మొత్తం 67 బైకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలం నుండి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ, తిప్పర్తి, మిర్యాలగూడ, నార్కట్పల్లి, నెకరెకల్, సూర్యాపేట, భువనగిరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిడుగురాళ్ల, దాచేపల్లి, చిలకలూరిపేట, ఎడ్లపాడు, మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో బుల్లెట్, పల్సర్ మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుచు పోలీసులకు సవాలుగా మారిన 5 సభ్యులు గల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో నల్గొండ 2 టౌన్ సర్కిల్ సిఐ బి డానియల్ కుమార్ ఆధ్వర్యంలో నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆర్ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, కానిస్టేబుళ్లు బాలకోటి, లింగస్వామి, మహేష్లు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి 90 లక్షల విలువైన 20 బుల్లెట్ మోటార్ సైకిళ్లు, 47 పల్సర్ మోటార్ సైకిళ్లు, మొత్తం 67 బైకులు స్వాధీనం చేసుకున్నారు. 67 బైకులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలకలూరుపేటకు చెందిన తుపాకుల వెంకటేష్, గుంజి అంకమ్మరావు, హైదరాబాద్కు చెందిన గువ్వల శబరీష్, పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన మెట్టుపల్లి శ్రీకాంత్, చిలకలూరుపేట మండలం కావూరు గ్రామానికి చెందిన ఆవుల వేణువులు ముఠాగా తయారై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నల్గొండ, తిప్పర్తి, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, పిడుగురాళ్ల, దాచేపల్లి, చిలకలూరుపేట, ఎడ్లపాడు, మంగళగిరి పట్టణాల్లో రద్దీగా ఉన్న ప్రదేశాలలో ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న బైక్లను రెక్కి నిర్వహించి ఎవరికీ అనుమానం రాకుండా నేరాలు చేస్తారు. వారిలో నేరస్తుడు A1 అయిన తుపాకుల వెంకటేష్ బైక్ హ్యాండిల్ లాక్ను విరగొట్టి బ్యాటరీ వైర్లను కలిపి బైక్లను స్టార్ట్ చేసి దొంగిలించుకొని ఆ బైక్ల నెంబర్ మార్చి అదే రంగు, అదే కంపెనీకి చెందిన మరొక బైక్ యొక్క నెంబర్ అమర్చుతారు. దీనివల్ల పోలీసు వాహనాల తనిఖీలో దొరకకుండా జాగ్రత్త పడతారు. తెలంగాణలో దొంగిలించిన బైక్లను ఆంధ్రప్రదేశ్లో దొంగిలించిన బైకులను తెలంగాణలో అమాయక ప్రజలను గుర్తించి వారికి తమ సొంత బైక్ అని చెప్పి డబ్బులు అత్యవసరంగా అవసరం ఉన్నాయని మాయమాటలు చెప్పి మోసం చేసి వారిని నమ్మించి బైక్లను తక్కువ ధరకు అమ్ముతారు. వీరిలో A2 అయిన గువ్వల శబరీష్ బైకులను దొంగిలించే సమయంలో ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్లను డమ్మీ పిస్టల్ చూపించి భయభ్రాంతులకు గురి చేస్తాడు. A3 అయిన అంకమ్మరావు, A4 అయిన శ్రీకాంత్ దొంగిలించి తెచ్చిన బైక్లను A1, A2 ఆదేశాలతో నెంబర్ ప్లేట్లను మార్చి రహస్య ప్రదేశాల్లో దాచి అట్టి బైక్లను అమాయక ప్రజలకు అమ్ముతారు. ఈ విధంగా వచ్చిన డబ్బులను అందరూ సమానంగా పంచుకుంటారు. ఆదివారం నల్గొండ పానగల్ బైపాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పై నేరస్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో నల్గొండ 2 టౌన్ పోలీసులు పట్టుబడి చేసి నేరస్తుల విచారించగా తీగలాగితే డొంక కదిలింది.